Good to see once again all of you for this Sunday service. ప్రియ స్నేహితులారా, దేవుడు మనకిచ్చిన యొక్క మంచి అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ మీ అందరినీ తిరిగి ఇంకొకసారి చూసే కృపను దేవుడు నాకు ఇచ్చినందుకు నేను వందనాలు దేవునికి చెల్లిస్తున్నాను. Last Sunday we have learned about second coming of Jesus Christ, how he is going to come. పోయిన వారం ప్రియులారా యేసు ప్రభు ఎలా వస్తున్నాడు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. We learned that Jesus is coming with his holy angels. We saw that Jesus is coming in his glory. We saw that Jesus Christ is coming with Father's glory. We saw that Jesus is coming with the flaming fire. And we saw that Jesus is Christ coming in his own time. యేసు ప్రభు ఎలా వస్తున్నాడు, తిరిగి రెండో రాకడలో ఆయన ఎలా రాబోతున్నాడు అంట ప్రియులరా. ఆయన దేవదూతలతో లేకుంటే మేఘాల మీద వస్తాడంట. ఈస్ గోయింగ్ టు కమ్ విత్ ద క్లౌడ్స్. Secondly, Jesus is coming with his glory. తన మహిమతో యేసు ప్రభు రాబోతున్నాడు. Thirdly, we learned that he is coming with Father's glory. ఆయన మూడో విషయం మనం నేర్చుకున్నది, ఆయన తన తండ్రి మహిమతో రాబోతున్నాడు. Fourthly, Jesus is coming with flaming fire. యేసుక్రీస్తు అగ్ని జ్వాలలతో ఆయన రాబోతున్నాడు. And Jesus is coming with his holy angels. యేసుక్రీస్తు తన దేవదూతలతో ప్రియులరా రాబోతున్నాడు అనే విషయాన్ని మనము నేర్చుకున్నాం. Today we will learn another few things how Jesus is coming. యేసు ప్రభు ఎలా రాబోతున్నాడు అనే విషయాన్ని ఇంకా కొన్ని విషయాలు నేర్చుకుందామండి. Bible says he is coming as he has been taken up. The same manner he has gone up, on the same manner he is coming back. ప్రియులరా యేసు ఆయన అదే రీతిగా తిరిగి రాబోతున్నాడంట. In the same manner Jesus has taken up, on the same manner he is coming back. Please turn with me that reference Acts of the Apostles, chapter 1, verse 9. అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం ప్రియులరా. యేసు ప్రభు ఏ రకంగా వెళ్ళాడో ఆ రకంగానే ఆయన తిరిగి రాబోతున్నాడు. ఐ విల్ రీడ్ చాప్టర్ 1 verse 9. 1-9 నేను చదువుతాను. When he had spoken these things, when Jesus spoke these things, while they were watching, he was taken up, and a cloud received him out of their sight. Verse 11. Who also said, angels are saying, Men of Galilee, why do you stand gazing up into heaven? This same Jesus who was taken up from you into heaven will so come in like manner as you saw him go into heaven. Yes. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన అహరోనమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. అప్పుడు వారి కన్నులకు ఒక మేఘము వచ్చి ఆయనను కప్పి కొనిపోనే. 11 గలిలయ మనుషులారా, ఇప్పుడు దేవదూతలు ఈ యొక్క గలిలయలో వాళ్ళతో ఆ శిష్యులతో చెప్తున్నాడు, గలిలయ మనుషులారా, మీరు ఎందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుంచి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా ఆయన పరలోకానికి వెళ్ళటం చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పెను.
The same manner, the what manner Jesus has been gone to heaven, in the same manner Jesus is coming back again. యేసు ప్రభు ఏ రకంగా పరలోకానికి ప్రియులరా ఆరోహణం అయిపోయారో అదే రకంగా ఆయన తిరిగి రాబోతున్నాడు. Jesus was taken up to heaven physically. యేసుక్రీస్తు శారీరకంగా భౌతికంగా పరలోకానికి ఎత్తబడ్డాడు. He was not taken up to heaven in spirit. యేసుక్రీస్తు ఆత్మతో పరలోకానికి ఎత్తబడలేదు. He has been taken up to heaven with his physical body. ఆయన భౌతిక శరీరముతో ఆయన పరలోకానికి ఆత్మతో ఎత్తబడలేదండి. ఆయన శారీరకంగా భౌతిక శరీరంతో ఆయన పరలోకానికి ఎత్తబడ్డాడు. ఇక్కడ యేసు ప్రభు గలిలయ ఒలీవల కొండ మీద నుంచి పరలోకానికి ఆరోహణమయ్యాడు. జీసస్ క్రైస్ట్ హస్ బీన్ taken up to heaven from the Mount Olives. 120 disciples all together, they were all watching when he was being taken up. Then Bible says a cloud came and covered him. The two people with the white robes, they appeared and they said, "You men of Galilee, what are you gazing upon to heaven?" Same, the Jesus Christ who was being taken up to heaven in the same manner is coming back again. గలిలయ మనుషులారా, యేసు ప్రభు పరలోకానికి ఎత్తబడ్డప్పుడు ప్రియులారా ఒక మేఘం వచ్చి ఆయన కమ్మిందంట, మళ్ళీ ఆయన కనబడలేదంట. అప్పుడు ఇద్దరు తెల్లని వస్త్రములు అంటే దేవదూతలే. సో వాళ్ళు వచ్చి, గలిలయ మనుషులారా మీరు ఏమి చూస్తున్నారు, వాట్ ఆర్ యూ గేజింగ్ అపాన్, మీరు ఏమి ఎదురు చూస్తున్నారు, ఓకే, మీ వద్ద నుంచి కొనిపోబడ్డ క్రీస్తు ఏ రకంగా కొనిపోబడ్డాడో ఆయన ఆ రకంగానే తిరిగి రాబోతున్నాడు అనే విషయాన్ని ఆ యొక్క దేవదూతలు చాటి చెప్పారు. సో జీసస్ వాస్ టేకెన్ అప్ టు హెవెన్ physically and is coming back to earth physically. Where is coming, how long he will stay, that is a different topic we will learn little later. So we have to remember, so physically Jesus has been taken, physically Jesus will come back again. So therefore, there is no spiritual involvement here. All things are going to be physical. ప్రియులారా, యేసుక్రీస్తు శారీరకంగా ఎత్తబడ్డాడు, ఆయన శారీరకంగానే మరలా ఈ లోకానికి తిరిగి రాబోతున్నాడు అంట. Secondly, Jesus is coming with the shout of a voice of archangels. He is coming back to earth with the voice of an archangel. ప్రియులరా, యేసుక్రీస్తు తిరిగి వచ్చేటప్పుడు ఆయన ప్రధాన దూత శబ్దముతో ఈ భూమి మీదికి రాబోతున్నాడు. Now, Bible says there are ranks of angels in heaven. పరలోకంలో ప్రియులరా వివిధ రకమైన దూతలు పరలోకంలో ఉన్నారు. ఆర్కేంజల్స్ ప్రధాన దూతలు, చెరూబియం సెరూపులు, కెరూబియం కెరూపులు, వర్షిప్ ఏంజల్స్ ఆరాధించే దూతలు, సర్వింగ్ ఏంజల్స్ పరిచర్య చేసే దూతలు, ప్రొటెక్టింగ్ ఏంజల్స్ కాపాడే దూతలు, ప్రిన్సిపాలిటీస్ పవర్స్ ప్రధాన దూతలు అధికారులు. సో యూ హ్యావ్ మెనీ ర్యాంక్స్ ఆఫ్ ఏంజల్స్. హూ ఆర్ ది ఆర్కేంజల్స్? ప్రధాన దూతలు ఎవరు ప్రియులరా? మైకెల్, గ్యాబ్రియల్, లూసిఫర్. ప్రధాన దూతలు ఎవరంటే ప్రియులరా గ్యాబ్రియలు, మిఖాయేలు, లూసిఫర్. బట్ లూసిఫర్ ఇస్ నో మోర్ ఎగ్జిస్టింగ్ ఇన్ హెవెన్. కానీ లూసిఫర్ అనేవాడు పరలోకంలో లేడండి. దట్ ఫెలో బికమ్ అ సేటన్, ఈ బికమ్ అ బ్యాడ్ ఏంజల్. ఈ యొక్క లూసిఫర్ అనే ప్రధాన దూత ఆకాశం నుంచి పడి వాడిప్పుడు సాతానుగా మారాడు. Now, but who are there in heaven now as an archangels? మరి పరలోకంలో ప్రధాన దూతలుగా ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు అంటే ప్రియులరా, వన్ ఈజ్ గ్యాబ్రియల్, సెకండ్ ఈజ్ మైకెల్.
These are all two archangels staying or dwelling with God in heaven. పరలోకంలో ఉన్న ప్రధాన దూతలు ఇద్దరు ఎవరు అంటే గ్యాబ్రియేలు, మిఖాయిల్. Now what are all these people's profession? వాళ్ళ యొక్క పని ఏంటి అంటే ప్రియులారా, గ్యాబ్రియల్ is a messenger. Always he brings messages from God to people. గ్యాబ్రియల్ యొక్క పని ఏంటంటే గ్యాబ్రియలు పరలోకం నుండి దేవుని సందేశాన్ని ప్రజలకు వచ్చి ప్రకటిస్తూ ఉంటాడు. Whereas Michael he fights for God. మిఖాయేలు దేవుని కొరకు యుద్ధం చేస్తూ ఉంటాడు ప్రియుల. So with these two archangels, Jesus is with these two archangels, you know, it says with the voice of an archangel. దేవదూతల యొక్క ప్రధాన దేవదూతల శబ్దంతో ఆయన రాబోతున్నాడు. So I believe it's going to be a very roaring voice. ప్రియులరా, అది గర్జించే లేకుంటే చాలా గంభీరమైన ఒక స్వరముగా ఉండవచ్చు అని నా అభిప్రాయం. Nobody heard that voice still. ఇప్పటి వరకు మనం ప్రియులరా అలా ఆ శబ్దాన్ని వినలేదు. In the book of Revelation we see sometimes, you know, there is a big noise in heaven. పరలోకంలో మహా శబ్దము నేను విన్నాను అని ప్రకటన గ్రంథంలో మనం కొన్ని వచనాలలో చదవచ్చు. So secondly, Jesus is coming with, you know, with the voice of an archangel. యేసుక్రీస్తు ప్రియులరా ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. It's going to be a victory voice. జయధ్వనులతో ఆ యొక్క శబ్దం ఉండబోతుంది ప్రియులారా. We see today in American elections when Joe Biden won the election, the way the people are shouting, the people are celebrating. Maybe it's maybe 1% when you compare with the voice of an archangel. ఇప్పుడు అమెరికా దేశంలో ప్రియులరా ఈ యొక్క ప్రెసిడెంట్ ఎలక్షన్స్ మనము రిజల్ట్స్ మనకు వచ్చిన తర్వాత అక్కడ ప్రజలు ఏ రకంగా వాళ్ళు ఆ యొక్క జయధ్వనులతో వాళ్ళు ఆనందిస్తున్నారు. అది దేవదూతల ఆ యొక్క ప్రధాన దేవదూతల శబ్దముతో దాన్ని మనం పోల్చామనుకోండి, అది 1% ఉండొచ్చండి. సో ప్రధాన దూతలు వాళ్ళ శబ్దము చాలా గంభీరంగా చాలా అద్భుతంగా ఉంటుందంట, చాలా గంభీరంగా ఉంటుందంట ప్రియులరా. సో గర్జించే ఒక శబ్దముగా ఉండిపోతుంది. సో మనం దాంట్లో ఆ యొక్క శబ్దంతో యేసు ప్రభు తిరిగి రాబోతున్నాడు. థర్డ్లీ, మూడవది, హౌ జీసస్ ఇస్ కమింగ్ బ్యాక్. యేసు ప్రభు ఆయన తిరిగి ఎలా రాబోతున్నాడు అంటే ఈస్ కమింగ్ అలాంగ్ విత్ హిస్ ఏంజెల్స్. యేసుక్రీస్తు పరలోకంలో ఉన్న దేవదూతలతో పాటు ఆయన తిరిగి రాబోతున్నాడు. Let us see that verse in Matthew's Gospel chapter 16. మత్తయి సువార్త 16వ అధ్యాయము verse 27, 27వ వచనంలో మనం చదువుకున్నట్లయితే ఈస్ కమింగ్ అలాంగ్ విత్ హిస్ ఏంజెల్స్. ఆయన పరలోకం నుండి దూతలతో పాటు భూమి మీదకి రాబోతున్నాడు. For the Son of Man will come with the glory of his Father with his angels, and then he will reward each according to his works. Yes. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోతున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ హియర్ యు సీ జీసస్ ఈస్ కమింగ్ విత్ ద ఫాదర్స్ గ్లోరీ at the same time with his angels. Not all the angels in heaven will come along with Jesus. There will be some angels with the Father. పరలోకంలో ఉన్న దూతలందరూ
అందరు రాకపోవచ్చండి యేసు ప్రభుతో పాటు. Book of Revelation chapter 4, I think verse 10, it says the number of angels 10,000 times 10,000, thousands of thousands. పరలోకంలో ఉన్న దూతల సంఖ్య ఎంత తెలుసా అండి? ఇంగ్లీష్లో చక్కగా ఉన్నది, తెలుగులో కోట్ల కొలది అనే మాట. $10,000 times 10,000, thousands of thousands. 10,000 into 10,000 is equal to, I am just example, I am telling, say 1 crore. Like this 1 crore groups, there will be thousands of thousands. 10,000 into 10,000 ఒక కోటి అనుకుందామండి. అలాంటి కోటి గుంపులు వేల వేల గుంపులుగా ఉంటాయండి. Not all those angels may come along with Jesus Christ. అందరు రాకపోవచ్చు. కొన్ని దూతలు తండ్రితో పాటు దేవుని ఆరాధించడానికి కొంతమంది అక్కడ ఉండాలి. So few angels will come along with Jesus Christ. And then it says, then Jesus is going to reward each one of us according to his works. వాని క్రియల చొప్పున యేసుక్రీస్తు వాళ్ళకు బహుమానాలు ఇవ్వబోతున్నాడంట. One more verse we will read, Matthew 25:31. మత్తయి సువార్త 25వ అధ్యాయం 31వ వచనం ఒకసారి మనం చదువుకుందాం ప్రియులారా. It says 25:31. It says, when the Son of Man comes in his glory and all his holy angels with him, then he will sit on the throne of his glory. Once again I will read, when the Son of Man comes in his glory and all the holy angels with him, then he will sit on the throne of his glory. Yes. తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనం మీద ఆసీనుడై ఉండును. See, Bible says Jesus is going to come along with his holy angels. Now here Bible is saying his angels are called holy angels. In Matthew 16:27 you don't have that word holy angels. It says with his angels. It did not mention holy angels, but here it says when the Son of Man comes in his glory and with all his holy angels. మత్తయి సువార్త 16:27లో పరిశుద్ధ దూతలు అని లేదు కానీ అదే మత్తయి సువార్త 25:31లో ఆయన తన పరిశుద్ధ దూతలతో అని ఉందండి. He is coming along with his holy angel, and then Bible says he is going to sit on his holy throne or glorious throne. ఆయన తన మహిమగల సింహాసనంపై ఆయన ఆసీనుడు అవుతాడంట. There will be a throne for Jesus Christ here on earth. యేసు ప్రభుకు ఈ భూమి మీద గాని ప్రియులరా ఒక సింహాసనము ఉంటుందంట. Then he is going to give rewards. Then he is going to rule the whole world for 1,000 years. ఆయన వాని క్రియల చొప్పున వాళ్ళకు బహుమానం ఇవ్వడమే కాకుండా ప్రియులరా 1,000 సంవత్సరాలు యేసుక్రీస్తు ఈ భూమిని పాలిస్తాడంట, రాజ్యం ఏలుతాడంట, పరిపాలిస్తాడంట. We thank God for that wonderful promise that Jesus is coming. One more verse we will read, Mark's Gospel chapter 8 verse 38. మార్కు సువార్త 8వ అధ్యాయము 28వ వచనం మనం చదువుకుందామండి. 8:38 క్షమించండి. Mark's Gospel 8:38.
For whoever is ashamed of me and my words in this adulterous and sinful generation, of him the Son of Man also will be ashamed when he comes in the glory of his Father with the holy angels. Let me read once again. For whoever is ashamed of me and my words in this adulterous and sinful generation, of him the Son of Man also will be ashamed when he comes in the glory of his Father with the holy angels. Yes. వ్యభిచారమును పాపమును చేయు Yeah. ఈ తరము వారిలో Hmm. నన్ను గూర్చియు నా మాటను గూర్చియు Hmm. సిగ్గుపడువాడెవడో నన్ను గూర్చి నా మాటను గూర్చి సిగ్గుపడువాడెవడును వానిని గూర్చి మనుష్య కుమారుడు వానిని గూర్చి మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన తండ్రి మహిమ గలవాడై పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు పరిశుద్ధ దూతలతో కూడా వచ్చినప్పుడు సిగ్గుపడను చెప్పెను. So when anybody is ashamed of Jesus Christ, of his words, Jesus said, even I will be ashamed when I come along with my glory and with my angels. నా నిమిత్తము, నా వాక్యము నిమిత్తము నన్ను ఒప్పుకొనని వారి విషయంలో, నన్ను చూసి సిగ్గుపడేవారు, నా విషయంలో భయపడే సాక్ష్యం చెప్పకుండా ఉండేవారు, వాళ్ళ విషయంలో యేసుప్రభు తిరిగి వచ్చినప్పుడు తన దూతలతో వచ్చినప్పుడు ఆయన కానీ మనల్ని చూసి సిగ్గుపడతాడంట. వీళ్ళు ఎవరో నాకు తెలియదు, ఈమె నాకు తెలియదు, ఈయన నాకు తెలియదు అని సిగ్గుపడతారంట. ఈస్ కమింగ్ అలాంగ్ విత్ హిస్ ఏంజల్స్. సో లెట్ us be bold, openly confessing that Jesus Christ is my Lord. మనం ధైర్యంగా ప్రియులరా యేసుక్రీస్తు నా రక్షకుడు అనే విషయాన్ని మనం ఒప్పుకుందాం. In the office, in the workplace, no doubt we must have been converted from Hindu background. మనం హిందువుల నుంచి మనం కన్వర్ట్ అయి ఉండొచ్చు, ప్రియుల ప్రభు నమ్ముకొని ఉండొచ్చు. Let us be a good testimony for Jesus. యేసుక్రీస్తు కొరకు మనము మంచి సాక్షిగా మనం ఉందాము ప్రియులరా. మనం ధైర్యంగా చెప్తాం. So he is coming along with his holy angels. యేసుక్రీస్తు తన దూతలతో వస్తున్నాడు. ఫస్ట్ he is coming the way he has taken up. ఆయన ఏ రకంగా పరలోకానికి ఎత్తబడ్డాడో ఆయన ఆ రకంగానే వస్తున్నాడంట. సెకండ్లీ బైబిల్ సేస్ he is coming with the voice of an archangel. రెండోది ఆయన ప్రధాన దూత శబ్దముతో ఆయన రాబోతున్నాడు. థర్డ్లీ he is coming along with his holy angels. మూడవది ఆయన తన దూతలతో రాబోతున్నాడు. ఫోర్త్లీ అండ్ ఫైనలీ, నాలుగవది చివరిది, he is coming along with his saints. యేసుక్రీస్తు మరలా తన భక్తులతో రాబోతున్నాడు. దిస్ ఇస్ అ రియలీ ప్రిటీ గుడ్ న్యూస్. ఇది ప్రియుల మనకు ఒక మంచి శుభవార్త. జీసస్ ఇస్ కమింగ్ అలాంగ్ విత్ హిస్ సెయింట్స్. యేసుక్రీస్తు తన భక్తులతో తిరిగి రాబోతున్నాడు. ప్లీజ్ టర్న్ విత్ మీ 1 Thessalonians chapter 3 verse 13. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం ఒకసారి మనం తీసుకున్నట్లయితే 1 Thessalonians chapter 3 verse 13. తెస్సలోనీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనము. Hope you have taken. So that he may establish your hearts blameless in holiness before our God and Father at the coming of our Lord Jesus Christ
with all his saints. With all his saints. Yes. మరియు Ah. మన ప్రభువైన యేసు Ah. తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు తన పరిశుద్ధులతో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధ విషయమై ఆనందితమైనంగా ఆయన స్థిరపరచుటకై ఆ, మేము మీ ఎదుట చాలండి. యేసు ప్రభు తన పరిశుద్ధులతో ఈ భూమి మీదకి వస్తున్నప్పుడు మీ హృదయాలను పరిశుద్ధంగా తండ్రి ముందు ప్రజెంట్ చేయుటకు ఆయన రాబోతున్నాడు. జీసస్ క్రైస్ట్ is coming along with his saints to establish our hearts before our Father, blameless, perfect and holy. మన హృదయాలను మన తండ్రి అయిన దేవుని ముందు పరిశుద్ధంగా, ఏ పాపం లేని వారిగా ప్రజెంట్ చేయుటకు యేసుక్రీస్తు తన దూతలతో పాటు తన భక్తులతో రాబోతున్నాడు. హూ ఆర్ ది సెయింట్స్? హూ ఆర్ ది సెయింట్స్? ఎవరయ్యా ఈ భక్తులు? ఆల్ ద పీపుల్ who are dead in Christ, they're all resting in heaven. ఎవరెవరైతే క్రీస్తులో నిద్రించారో వాళ్ళంతా ఇప్పుడు పరలోకంలో వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. If you read book of Revelation 14, I think verse 15, ప్రకటన గ్రంథము 14:15 చదివితే, blessed are all those who are dead in Christ. ఇప్పటి నుండి ప్రభులో నిద్రించిన వారందరూ ధన్యులు. They all cease from their works. వాళ్ళు తమ క్రియన్ని మానుకుని they will be resting. వాళ్ళు విశ్రాంతి పొందుతున్నారు. తెలుగు చదువునా? అంతటా ఇప్పటి నుండి ప్రభునందు మృతులు ధన్యులు. ఇప్పటి నుండి ప్రభునందు మృతి నొందిన మృతులు ధన్యులు. రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పుట వింటిని. నిజమే. వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. సో హియర్ all those who are dead in Christ, they are all in heaven resting. I don't mean sleeping. క్రీస్తునందు మృతులైన వాళ్ళందరూ ప్రియుల పరలోకంలో విశ్రాంతి నిద్రపోవడం కాదండి. దే డోంట్ వర్క్. వాళ్ళు ఏ పని చెయ్యరు. సో దోస్ సెయింట్స్ who are resting, Jesus will bring all of them down. వాళ్ళు ఎవరెవరైతే ప్రభుతో నిద్రిస్తూ ప్రభులో విశ్రాంతి తీసుకుంటున్నారో వాళ్ళు యేసు ప్రభుతో తిరిగి భూమి మీదకి వస్తున్నారు. If you and me, if we are alive at the second coming of Jesus Christ, we can see all our beloved, all those who went to be with the Lord at that time. యేసు ప్రభు తన భక్తులతో తిరిగి భూమి మీదకి వస్తున్నప్పుడు ఒకవేళ మనం బ్రతికి ఉన్నామనుకోండి, అప్పుడు ఈ క్రీస్తులో ఎవరెవరైతే మన వాళ్ళు నిద్రించారో, మన భార్య, భర్త, మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెలు, మన బంధువులు, మన స్నేహితులు, మన సంఘస్థులు, our church members, our friends, believers, husband, wife, children, parents, brothers and sisters, whomever we lost, we can see all of them when they come along with Jesus Christ. So Jesus is coming along with his saints. Then he will rule. Even those saints also will rule along with Jesus Christ for 1000 years the whole world. వాళ్ళందరితో యేసుక్రీస్తు ఈ లోకాన్ని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. Jesus is coming along with these saints. యేసు ప్రభు తన భక్తులతో రాబోతున్నాడు. ఫైనల్ వర్స్, జూడ్ చాప్టర్ 1 verse 14. యూదా గ్రంథము మొదటి అధ్యాయం 14 వచనము. Here Bible says Jesus is coming along with his saints. యేసు ప్రభు తన
భక్తులతో వస్తున్న విషయాన్ని. Now Enoch, the seventh from Adam, prophesied about these men, also saying, Behold, the Lord comes with 10,000s of his saints. Yeah. ఆదాము మొదలుకొని ఏడవ వాడైన హానోకు కూడా వీరిని గురించి ప్రవచించి ఇట్లా నేను ఇదిగో అందరికీ తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనంగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చి ఓకే భక్తిహీనులైన పాపులు తమకు విరోధంగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చి ఓకే వారిని ఒప్పించుటకు ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చును. ప్రభు తన వేవేల పరిశుద్ధుల పరిచారముతో వచ్చును. ఇక్కడ పరిశుద్ధులు అని రాశారు. భక్తులు, పరిశుద్ధులు. ఇదిగో యేసు ప్రభు, ఇదిగో ప్రభు భక్తిహీనులను తీర్పు తీర్చుటకు తన వేవేల పరిశుద్ధులతో ఆయన పరిశుద్ధ పరివారంతో వస్తున్నాడు. Jesus is coming along with his holy saints. తన భక్తులతో ఆయన తిరిగి రాబోతున్నాడు. It's a joy. So dear brothers and sisters, ప్రియ సహోదరి సహోదరులారా, we take this life really as a blessing. ఈ జీవితాన్ని మనం ఒక ఆశీర్వాదకరంగా తీసుకోవాలి. We are alive, thank God. We are healthy, thank God. We are blessed with the family members, thank God. Husband, wife, children, really thank God. Parents, brothers, sisters, relatives, really thank God. This very life God has given, thank God. Still we are alive, thank God. మనం ఇంకా బ్రతికి ఉన్నాం, అందుని బట్టి థ్యాంక్స్ చెప్పాలి. మనం తల్లిదండ్రులతో దేవుడు మన కుటుంబాన్ని ఇచ్చాడు, అందుని బట్టి థ్యాంక్స్ చెప్పాలి. భార్య, భర్త, పిల్లలు, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారిని దేవుడు ఇచ్చాడు. ఈ జీవితాన్ని మనకి ఇచ్చాడు, మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఐ రియల్లీ థ్యాంక్ గాడ్ for this life and this wonderful existence. Let us live for Jesus. Let us die for Jesus. మనం యేసు ప్రభు కొరకే జీవిస్తాం, యేసు కొరకే చనిపోదాం. మనం బ్రతికినా చనిపోయినా యేసు ప్రభు కొరకే మనం చేద్దాం ప్రియులారా. Then second coming of Jesus Christ is going to be a blessing for us. మనం బ్రతికినా చనిపోయినా ప్రభు కొరకే మనం బ్రతుకుదాం, చనిపోదాం. అప్పుడు యేసు ప్రభు యొక్క రాకడ మనకు చాలా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంటుంది. సో హౌ జీసస్ ఈస్ కమింగ్? బైబిల్ సేస్ ఈస్ కమింగ్ అలాంగ్, ఈస్ కమింగ్ ద వే హీ హస్ టేకెన్ అప్. ఆయన ఏ రకంగా ఎత్తబడ్డాడో ఆయన ఆ రకంగా రాబోతున్నాడు. సెకండ్లీ, జీసస్ ఈస్ కమింగ్ విత్ ద షౌట్ ఆఫ్ హిస్ ఆర్కేంజల్స్. ఆయన ప్రధాన దూత శబ్దంతో ఆయన రాబోతున్నాడు. థర్డ్లీ, Jesus is coming with his holy angels. యేసు ప్రభు తన దూతలతో పాటు ఆయన రాబోతున్నాడు. Fourthly, Jesus is coming along with his saints. యేసు క్రీస్తు తన భక్తులతో ఆయన తిరిగి రాబోతున్నాడు. Thank God. Let us expect that we all will be there at the second coming of Jesus Christ along with Christ. యేసు ప్రభు రెండో రాకడలో మనమందరము క్రీస్తుతో కూడా మనం ఉందామని మనం ఆశిస్తూ ఆ దినం కొరకు మనం ఎదురు చూస్తాం. ఆమేన్. మే గాడ్ బ్లెస్ దిస్ వర్స్. దేవుడి యొక్క వాక్యంను దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఫాదర్, వి థ్యాంక్ యూ ఫర్ స్పీకింగ్ టు us with the word of God about your son's second coming of us. తండ్రి, మీ కుమారుడైన యేసు ప్రభు యొక్క రెండో రాకడ గురించి మా అందరితో మీరు మాట్లాడినందుకే స్తోత్రం. Yes, he is coming the way he has taken up, Lord. He is coming back along with his holy angels, Lord. He is coming with the voice of an archangel, Lord. He is coming along with his holy saints of God.
యేసుక్రీస్తు ఏ రకంగా పరలోకానికి ఎత్తబడ్డాడో అదే రకంగా ఆయన రాబోతున్నాడు. ఆయన ప్రభువా తన ప్రధాన దూత శబ్దముతో రాబోతున్నాడు. యేసుక్రీస్తు తన పరిశుద్ధ దూతలతో రాబోతున్నాడు. యేసుక్రీస్తు తన వేవేల పరిశుద్ధ పరివారముతో ఆయన రాబోతున్నాడు. థ్యాంక్ యూ. ఆయన రాకడలో మేము నీతో పాటు ఉంటామని, ఆయనతో పాటు ఉంటామని మేము నమ్ముచున్నాం. We believe along, Lord, when Jesus comes, we are also going to be the part of His coming with Him, Father. Thank you. In Jesus' precious name we pray. Amen. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమేన్. Praise the Lord. Dear friends, if you have prepared a bread, మీరు ఒకవేళ రొట్టె చేసుకున్నట్లయితే we will participate in the communion. మనం ప్రభు రాత్రి every family, you have a set of family. If that house is if father is not a believer, mother will be a believer, so better mother take that bread. And maybe if the father is a believer, so let father take. Let believer, those who are in Christ, may take. Father, we thank you for the bread which we are going to participate by thinking it is the blood of the body of Jesus. అయ్యా, మేము యేసు ప్రభు యొక్క శరీరమని ఈ రొట్టెను భావిస్తున్నాం తండ్రి. ఆయన మా కొరకు శిలువలో చనిపోయి నలగొట్టబడ్డాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫాదర్. మేము తిని నీ కొరకు జీవించే కృపను, శక్తిని మాకు ఇవ్వండి. ఇన్ జీసస్ ప్రెషస్ నేమ్ వి ప్రే. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. Father, we thank you once again, the body which was broken for me. I believe all my heart, by Jesus' death, by His stripes on His body, by bleeding, I have been healed, Father. యేసు ప్రభు నా కొరకు పొందిన గాయాల చేత నాకు స్వస్థత కలిగిందని నేను నమ్ముచున్నాను. తిని నీ కొరకు జీవించే శక్తిని ఇవ్వండి. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. After the supper, Jesus took the cup and gave thanks to God and said, "This is my body, this is my blood of a new covenant, which was shed for you." యేసుక్రీస్తు భోజనమైన పిమ్మట రొట్టె తిన్న తర్వాత ఒక పాత్రను పట్టుకొని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు చిందించబడిన నా రక్తం, దీనిని మీరు తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకునేది వారు. Father, we thank you. You bless it, Lord. In Jesus' name we pray. యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Shall we say thank you, Jesus? Thank you, Father. Thank you, Jesus. My wife will pray. మా భార్య ప్రార్థన చేస్తారండి. దాని తర్వాత we will receive the blessing. ఆశీర్వాదాలు మనం పొందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధ దయగల తండ్రి, నీ యొక్క పాదములను బట్టి వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. నేను గతించిన పరిశుద్ధ దినం నుండి ప్రభు, ఈ యొక్క పరిశుద్ధ దినం వరకు మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచిన గొప్ప తండ్రి, నీకే వందనాలు. Thank you, Father. Thank you. నేను స్తుతించి నిన్ను ఆరాధించే బిడ్డల గుంపులో మమ్మల్ని అందరినీ సజీవులకు ఉంచిన గొప్ప తండ్రి, Amen. నీకే వందనాలు, స్తుతి స్తోత్రం Father. తండ్రి. నాయన నువ్వు స్తుతులకు అర్హుడవు, నాయన స్తోత్రార్హుడవు తండ్రి. Amen. నీకే స్తోత్రం చెల్లిస్తున్నాము Father. తండ్రి. నాయన మీరు ఇచ్చిన ఈ యొక్క రక్షణ భాగ్యంకై వందనాలు తండ్రి. Thank you, Father. మేము యోగ్యత లేని మమ్మల్ని మీరు ఏర్పరచుకున్నారు. మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించే బిడ్డలుగా మమ్మల్ని ఏర్పరచుకున్న విధానం బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. Amen. అనుక్షణం తండ్రి నాయన దూతలతో, పరమదూతలతో పరిశుద్ధుడు పరిశుద్ధుల నిత్యం పొగడపరిచిన గొప్ప తండ్రివి నాయన. Amen. నీకే స్తోత్రాలు తండ్రి నాయన. అవును తండ్రి నాయన, నీ ప్రియ కుమారుని రెండో రాకడ గురించి మేము తెలుసుకున్నాము తండ్రి నాయన. Bless, Father. నాయన
నీ వాగ్దానాలన్నీ నమ్మదగిన నీ వాక్యం మీద అర్థమైనది తండ్రి నాయన. నీ యొక్క రాకడ గురించి మేమందరం వేచి ఉన్నాము తండ్రి నాయన. Yes, Father. ప్రభుత్వ వేవేల దూతలతో పరివారంతో వచ్చే దేవుడవు నాయన. నీకే Yes, స్తోత్రం Father. చెల్లిస్తున్నాము తండ్రి నాయన. మా హృదయాలను మేము స్థిరపరచుకొని నీ రాకడ గురించి మేమందరం ఎదురు చూసే బిడ్డలుగా మమ్మల్ని అందరిని బలపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి. Amen. Amen. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the sweet communion and the fellowship of the Holy Spirit be with all of us now and forevermore. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మక సావాసం మనందరికీ, వింటున్న మనందరికీ ఇప్పుడును సదాకాలం తోడైనను కాక. ఆమేన్. 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 Praise the Lord and God bless you all. Praise the Lord. God bless you. Praise the Lord, Nana.